దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. నేను ప్రకటిస్తున్న దేవుడు అతి బలవంతుడై ఉన్నాడు, అతి శక్తివంతుడై ఉన్నాడు. ఆయన మీ మధ్యన సజీవుడిగా ఉన్నాడు కానీ మృతుడుగా లేడు. మీరు దేవుని యందు ఉన్న మీకు గొప్ప సంతోషము, నిత్య ఆనందము ఇవ్వగల శక్తిమంతుడు నేను సేవిస్తున్న గొప్ప దేవుడు, నేను ప్రకటిస్తున్న గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం దేవుని ఆరాధించాం, దేవుని కీర్తించాం, దేవుని సన్నిధిలో స్తుతించాం. దేవుని సన్నిధిలో గడిపిన మనను దేవుడు వృద్ధి చేతులతో పంపించేవాడు కాదు. ఆయనకు 5 రొట్టెలు వచ్చినప్పుడు 2 చేపలు వచ్చినప్పుడు అంట ఏమైంది? 12 గంపలుగా మార్చిన దేవుడు. అనాథైన ఎస్తేరు యేసే చేతులకు వస్తే ఆ ఎస్తేరుని దేవుడు రాణిగా చేసి పంపించాడు. గొర్రెలు కాపాడిన దావీదు చేతులకు వస్తే రాజుగా చేసి ఆయన పంపించాడు. హల్లెలూయా. బానిసగా యోసేపు ఆయన చేతులకు వస్తే ఆ యోసేపును పట్టుకొని ప్రధానిగా చేసి బయటికి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చేపలు పట్టే జాలగా పేతురు వస్తే మనుషులు పట్టే జాలగా మార్చి నా యేసయ్య పంపించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నా యేసయ్య అద్భుతాలు చేయవాడు, నా దేవుడు ఆశ్చర్యాలు చేయవాడు. కార్యం ఉన్నది లేనట్టుగా చేయగలిగిన వాడు, లేనిది ఉన్నట్టుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ జీవితంలో, మీ అందరి జీవితంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కొద్దుగా ఉండొచ్చు. ఆ కొద్దుగు నాకు తెలియకపోవచ్చు, నాకున్న కొద్దువ మీకు తెలియకపోవచ్చు, మీకున్న కొద్దువ నాకు తెలియకపోవచ్చు. కానీ మన ఎరిగిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడికి మన జీవితంలో ఉన్న కొదువులన్నీ కూడా బహుగా తెలిసే ఉన్నాయి. అంటే అక్కర్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, జీవితంలో ఎదురయ్యే ఆ పోరాటాలు కావచ్చు, అవి ఏదైనా సరే సర్వోన్నతుడికి తెలిసే ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించాడు, మనల్ని సృజించాడు, మనల్ని నిలబెట్టాడు. ఆయనకన్నీ తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన చూస్తున్నాడంటే తగిన కాలం నీకు ప్రతిఫలిస్తాడు. హల్లెలూయా. మనం చూస్తున్న మామిడి చెట్టుకే తగిన కాలం ఉంటుంది. మన మామిడి చెట్టుకి వెళ్ళి ఏమి మామిడి చెట్టు నువ్వు ఎందుకు ఫలించట్లేదు చలికాలంలో అంటారు, ఏమంటారు తెలుసా? నా కాలం ఇది కాదంటారు. నీ కాలం అంటున్నావు, నువ్వేమైనా పట్టుకున్నావా అంటే కాదు అంటారు. అంటే నీ కాలం అని చెప్తున్నా, నువ్వు నేను పెట్టుకోలేదు అంటున్నావు ఏంటి అంటే అదేమంటదంటే కాలము నాది కాదు, ఎందుకంటే నా కాలానికి పెట్టలేదు. ఎవరు? దేవుడు. అంటే సర్వోన్నతుడైన దేవుడుకు మామిడి చెట్టుకి పెట్టిన కాలం అంటే అది ఫలిస్తుంది. ఎవరు పెట్టారని మామిడి చెట్టుకి కాలము? మనం పెట్టామా? అది ఎండాకాలము ఫలించాలని దానికి చెప్పింది ఎవరు? ఎండాకాలంలో అది ఫలాలు ఇవ్వాలని దానికి నిర్మించింది ఎవరు? మనమైతే కాదే. మనం అనుకోండి రోజు ఫలించాలని పెట్టేస్తాం ప్రజలు, ఎందుకు రోజు పంట దొరుకుతుంది. హల్లెలూయా. కానీ మనం పెట్టేది కాదు. ఎవరు పెట్టారో దానికన్నా మనం ఆలోచిస్తే దేవుడు దానికి పెట్టాడు. ఏమి పెట్టాడో తెలుసా? నువ్వు ఎండాకాలంలోనే ఫలించును గాక. అంతే ప్రజలు. కాబట్టి వర్షాకాలంలో ఎంతో ఎదురు చూసినా ఒక ఫలము కనిపించదు, చలికాలంలో చూసినా ఫలం కనిపించదు, ఎండాకాలం చూసినప్పుడు దానికి పువ్వు వస్తుంది, పువ్వు నుంచి నెమ్మదిగా ఏం కనిపిస్తుంది? అది పళ్ళుగా బయటికి వస్తుంది. మామిడి చెట్టు మామిడి కాయలు కాస్త పళ్ళుగా మారుతాయి, అవి మన చేతిలోకి వస్తాయి, మన ఇంటిలోకి వస్తాయి, మన ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి ప్రజల, తర్వాత మన నోట్లోకి వెళ్తాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సమయాలను పెట్టువాడు. మన అనుకున్న సమయం వేరు, దేవుడు అనుకున్న సమయం వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనము చేద్దాం అనుకునేది వేరు, ఆయన చేద్దాం అనుకునేది వేరు. మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లల ఆలోచనలు తండ్రి ఆలోచనలు ఎప్పుడు కలవు. పిల్లల ఆలోచనలు పిల్లవారిగానే ఉంటాయి, తల్లిదండ్రుల ఆలోచనలు పెద్దవారుగా ఉంటాయి. అందుకే జీవితంలో ఎదిగిన వ్యక్తికి ఎదగలేని వ్యక్తికి కూడా తేడా ఉంటుంది. చిన్నపిల్లోడు ఎదగని వ్యక్తి ఒకలా ఆలోచిస్తాడు, ఎదిగిన వ్యక్తి మరొకలా ఆలోచిస్తాడు. చదువుకున్న వ్యక్తి ఒకలా ఆలోచిస్తే చదువు లేని వ్యక్తి మరొకలా ఆలోచిస్తాడు. అలాగే మనకి దేవుడికి తేడా ఉంటుంది. దేవుడు మనకంటే కూడా కాదు, కానీ మనకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన మనకంటే జ్ఞాని, ఆయన మనకంటే సర్వోన్నతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన కార్యాలు మనకు అర్థం కావు, కానీ మనకు దేవుడు ఒకటే చెప్తున్నారు. ఏదో తెలుసా? నేను తగిన కాలం ముందు నీ జీవితంలో అద్భుతం చేస్తాను, కానీ నీకు విశ్వసించే మనసు నీకు ఉండాలి, నమ్మే మనసు నీకు ఉండాలి, నమ్మే విశ్వాసం నీకుంటే మనం చేయవలసింది ఏమీ లేదు. హృదయం నందు నా యేసయ్య
చేయగల శక్తిమంతుడు. నా అప్పు పాటలు తీయగలవాడు, నా అప్పు సమస్యలను తీయగలడు, నా ఆర్థిక స్థితిలో నన్ను బాగు చేస్తాడు, నా పిల్లల్ని బాగు చేయగలడు, నా తల్లిదండ్రులను బాగు చేయగలడు, నన్ను పైకి తీసుకొస్తాడు, నన్ను దీవిస్తాడు, నాకు పరలోకం ఇస్తాడు, నాకు నిత్య జీవం ఇస్తాడు, పాతాల నుంచి తప్పిస్తాడు, నాకు ఎటువంటి సాయం ఆయన చేయగలడు, నా కథను ఆయన మార్చగలడు, నా బంధువుల మధ్యన నా తలనెత్తాడు, నా శత్రువుల మధ్యన ఆయన నాకు జయాన్ని ఇస్తాడు, బలహీనమైన నాకు బలం ఇస్తాడు, ఆరోగ్యమైన నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా క్షీణతను తీస్తాడు, నా దుఃఖాన్ని తీస్తాడు, నా ఒత్తిడిని తీస్తాడు, నా కోసం ఏదైనా చేస్తాడు, కావలసిన చరిత్రను కూడా తిరుగు మార్చేస్తాడు. ఆయన కథను మార్చే దేవుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కథ ఒకలా ఉందనుకో, ఆ కథను తిరగరాయగలిగిన వాడు. దానికి కథ ఏంటో తెలుసా? గొర్రెల కాపరి. అనగనగా ఒక గొర్రెల కాపరి ఉండేను, అతను గొర్రెలు కాసుకుంటూ ఉండేను, అతనికి అన్నదమ్ములు ఉండేను, అతనికి తండ్రి ఉండేను. ఇది దావీదు కథ. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదా, ఈ కథ బాగాలేదు కానీ కొత్త కథను నేను మారుస్తాను. పుస్తకంలో ఉన్న కథ ఏమో మనుషులు మారుస్తారు, కానీ మనుషుల యొక్క కథ ఏమో దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. పుస్తకంలో ఉన్న కథ ఎవరు మార్చుతారు? మనుషులు మార్చుతారు. అందుకే 10th క్లాస్ కొన్ని కథలు ఉంటాయి, 12th క్లాస్ మరొక కథలు ఉంటాయి, మనుషులు మార్చుతారు. కానీ మనుషులకు కథ ఎవరు మార్చుతాడు? మనుషులు మార్చుకోలేరు, రాజులు మార్చలేరు, మన తల్లిదండ్రులు మార్చలేరు, మనం కూడా మార్చలేము. మన కథను మార్చాలంటే మనం చేసిన దేవుడే చేయగలరు. ఆయన కథను మార్చేస్తాడు. హల్లెలూయా. దేవా, యేసయ్యా, నేను గొర్రెలు కాపరిని, ఎవరికి నేను తెలియదు. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఎలా ఉంటాడు మీకు తెలుసు కదా? గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఎవరు పట్టించుకోరు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని అందరూ తక్కువగా చూస్తారు. ఇతను ఒక జాబ్ లేదు, ఇతను గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇతనికి ఏమొచ్చు, ఇతనికేం తెలుసు, ఇతనేం చేస్తాడు, ఇతనితో మనకెందుకు స్నేహం అనుకున్న పరిస్థితుల్లో దావీదు అన్న భక్తులు బైబిల్ గ్రంథంలో మీకు కనిపిస్తాడు. అతని కథ ఏంటో తెలుసా? గొర్రెల కాపరి యొక్క కథ అతని కథ. కానీ అతను సర్వోన్నతుడైన దేవుడు తెలుసుకొని, ప్రభువా, నువ్వు గొప్పవాడు అంట, నువ్వు సర్వోన్నతుడు అంట, నువ్వు సర్వశక్తిమంతుడు అంట, నువ్వు కథను మార్చుతావంట, నా కథను మార్చుతావా అని దేవునితో సహవాసం చేశాడు, ఫ్రెండ్షిప్ చేశాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరితో మనం సహవాసం చేస్తామో వారి యొక్క వరాలు, అంటే వారి యొక్క గిఫ్ట్స్ మనకు లభిస్తాయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మనం ఒక రాజుగారితో మనం స్నేహం చేసామనుకోండి, రాజుగారి యొక్క గిఫ్ట్స్ మనకు లభిస్తాయి. ఒక సామాన్యుతో మనం సహవాసం చేసామనుకోండి, అతని యొక్క గిఫ్ట్స్ మనకి లభిస్తాయి. ఎందుకో తెలుసా? ఎవరితో మనం సహవాసం చేస్తామో, ఎవరితో మనం కలుస్తామో వాళ్ళు కలిగింది మనకి ఇస్తారు. అంతే కదా? హల్లెలూయా. ఇప్పుడు నా స్నేహితుడి దగ్గర ఐస్ క్రీమ్ ఉంది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గర ఏముంది? ఐస్ క్రీమ్ ఉంది. సో అతను నాకు సహాయం చేయడానికి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి నాకు మంచి స్నేహబంధం పెరిగిన తర్వాత అతను నాకు ఏమిస్తాడు? అతని దగ్గర ఏముందో అదే ఇస్తాడు. అతని దగ్గర ఏముంది? ఐస్ క్రీమ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ ఉంది కాబట్టి అతను నాకు ఏమిస్తాడు? అతను కలిగిందే నాకు ఇస్తాడు. అతను లేదు నాకు ఇవ్వలేడు కదా. అలాగే దేవుడితో సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు తనకు కలిగింది మనకి ఇస్తాడు. తెలుసా? ఎందుకో తెలుసా? మనుషుల దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంటాడు, మనుషులు ఇవ్వలేదు ఆయన ఇవ్వగలరు. అందుకే ఆయనతో మనం సహవాసం చేయడం నేర్చుకుంటే, మనం ఆయనతో స్నేహం చేయడం నేర్చుకుంటే, ఆయన తన దగ్గర కలిగింది నీకు ఇస్తాడు. తెలుసా? ఆయన దగ్గర ఏముందని అడుగుతామేమో, నరకం నుంచి తప్పించే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఈ చెత్తకు పరిష్కారం ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఈ పిల్లలను దీవించే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఈ కథనంతా మార్చేసే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఇంతవరకు లోకం నేను ఒకలా చూస్తుందేమో, కానీ నువ్వు బంగురు పుల్లుగా ప్రపంచానికి కనిపిస్తున్నావేమో, కానీ చిత్తకొక్క చిలుకలా మార్చగల శక్తిమంతులు ఆయన. కథనంతా తిరగరాయగలరు. చరిత్రలో జరగలేని కార్యాలు, నీ బ్రతుకులో జరగలేని కార్యాలు, నీ ముందు తరాల్లో జరగలేని కార్యాలు, నీ పితరుల జీవితాల్లో జరగలేని కార్యాలు, మన తాతల జీవితంలో, మన తల్లిదండ్రుల జీవితంలో జరగలేని కార్యాలు కూడా నీ చేత చేయించి నేను ఒక గొప్ప స్థాయిలో పెట్టగల సమర్థుడు. సేవించే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన నమ్మకంగా సేవిస్తే ఏమవుతుందో తెలుసా? ఎవరు నీ యొక్క కుటుంబంలో ఎవరు లేని స్థాయికి మీరు వెళ్తారు. తెలుసా? ఎందుకంటే కథనంతా ఆయన ఏం చేయగలవాడు? మార్చగలడు. అలా దేవుడు మనం సేవిస్తున్నాం. ఈరోజు వాక్య సందేశం మనం వెళ్తాం. ఎటువంటి వాట్ ఈస్ ది రైట్ ఫియర్? సరైన భయం ఏమిటి? భయము సరైన భయం ఏమిటి? హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే సరైన భయం ఏమిటి అంటే దాని అర్థం ఏంటి? భయాల్లో కూడా సరైన భయాలు ఉన్నాయి, తప్పుడు భయాలు ఉన్నాయి.
హల్లెలూయా. అయితే భయంలో కూడా సరైన భయాలు మనం కలిగి ఉండాలి, తప్పుటి భయాలు మనం కలిగి ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? టమాటా పళ్ళు కొన్నాం, మార్కెట్కి వెళ్ళాం, రైతు బజార్కి వెళ్ళాం, బిగ్ బజార్కి వెళ్ళాం, ఏదో ఒక బజార్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత టమాటా పళ్ళు కొన్నాం, దాంట్లో చూసుకోకుండా తీసుకుని వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? టమాటా పళ్ళు బయటికి ఒక టమాటా పండు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? బాగోలేనట్లు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? బాగోలేని కనిపిస్తున్నప్పుడు టమాటా పళ్ళని తీసుకెళ్ళి మన కాలంలో వేసేస్తామా? డస్ట్బిన్లో వేస్తామా? వేయి. ఏం చేస్తాం? ఆ ప్యాకెట్ని కింద ఉండి ఏమి బాగున్నాయి ఏమి బాగోలేదో చూస్తాం కదా. హల్లెలూయా. ఒకవేళ ఒక టమాటా పండు సరిగా కనిపించినంత మాత్రాన మన ప్యాకెట్ అంటే ఆ బ్యాగ్ అంతా తీసుకెళ్ళి మన చట్టకుండిలో వేస్తే మనం అజ్ఞానులు అవుతాం, నష్టపోతాం. ఎందుకు? దాని మంచి పళ్ళు కూడా ఉండొచ్చు కదా. మనం ఏం చేయాలి మరి? ఆ టమాటా పళ్ళను పక్కన పెట్టి దానిని కింద పోసి వాటిలో మనం చూడాలి, మంచివి ఉన్నాయి చెడువి ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? చెడుని తీసివేయాలి, మంచిని ఉంచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? పాడైపోయిన టమాటా పళ్ళేమో మనం డస్ట్బిన్లో వేయాలి, మంచి టమాటా పళ్ళను తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందా? మనము మంచిని చెడుని వివేచించగలగాలి, తేడాను మనం తెలుసుకోగలగాలి. అలాగే భయాల్లో కూడా మంచి భయాలు ఉన్నాయి, చెడు భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఏంటో మీకు త్వరగా చెప్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. లోకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల కలిగిన వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు. ఇక్కడ మీరు చూస్తే ఏమర్థం అవుతుంది? ఎవరికి భయపడాలంట మనము? నరకంలో పడద్రోయగలిగిన వారికే మనం బహుగా భయపడాలి. ఎందుకు చూడండి, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఆయనకే భయపడాలంట. ఎవరు ఆయన? ఆయనకే భయపడాలి. ఎందుకు? ఒకసారి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసయ్యకి మనం భయపడాలి, దేవునికి మనం భయపడాలి. అయితే భయాల్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటిగా 2 రకాలు అంటే, ఒకటి తప్పుడు భయాలు, ఒకటేమో మంచి భయాలు. తప్పుడు భయాలు ఏంటి? భవిష్యత్తు విషయంలో వచ్చే భయం. అమ్మో నా రేపు దినం ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భవిష్యత్తు విషయంలో వచ్చే భయం. రెండోది రోగము విషయంలో వచ్చే భయం. ఇవన్నీ తప్పుడు భయాలు. అంటే ఈ భయాలు మనం కలిగి ఉండకూడదు. మనము మంచి విషయాలే కలిగి ఉండాలి. అంటే మంచి భయాలు మనం కలిగి ఉండాలి, కానీ తప్పుడు భయాలు మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. భయాల్లో కూడా మంచిగా ఉన్నాయి, చెడు ఉన్నాయి. టమాటాల్లో మంచిగా ఉంటాయి, మనం తీసుకొచ్చే వంకాయలు మంచిగా ఉంటాయి, చెడు ఉంటాడు. ప్రజలు చెడుని విసర్జించాలి, మంచిని మనం తీసుకోవాలి. పాము గుడ్లు ఉంటాయి, కోడి గుడ్లు ఉంటాయి. ఏం తీసుకోవాలి? పాము గుడ్లు పక్కన పెట్టి కోడి గుడ్లను తెచ్చుకుంటాం, అంతే కదా. అలాగే భయాల్లో కూడా చాలా మంది అనుకుంటారు భయం అంటేనే తప్పని. భయం అనేది మనం కలిగి ఉండకూడదు, కానీ మంచి భయాలు మనం కలిగి ఉండాలి. భయాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి తప్పుడు భయాలు, ఒకటి మంచి భయాలు. తప్పుడు భయాలు మనం కలిగి ఉండకూడదు, మంచి భయాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే మంచిని మనం కలిగి ఉండాలి, చెడుని మనం విసర్జించాలి. ఆ మంచి మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్కటి చెప్తాను. ముందు తప్పుడు భయాలు మీకు చెప్తాను. తప్పుడు భయాలు ఒకటి ఏంటంటే, రోగము విషయంలో వచ్చే భయం. అంటే నా ఆరోగ్యం పాడైపోతుందేమో, నేను రేపు అనారోగ్యం అయిపోతానేమో, నేను చనిపోతానేమో, నాకేమైనా హాని జరుగుతుందేమో, ఈ రోగము నాకు కీడు చేస్తుందేమో, నా పిల్లలకి రోగాలు వస్తాయేమో, నా పిల్లలకే రోగాలు వస్తాయేమో, మా కుటుంబానికే రోగం వస్తుందేమో అని రోగం విషయంలో వచ్చే భయము. ఈ భయం అనేది కలిగి ఉండకూడదు. ఈ భయాన్ని మన జీవితంలో కలిగి ఉండకూడదు. రెండోది భవిష్యత్తు విషయంలో వచ్చే భయం. భవిష్యత్తు విషయం అంటే రేపటిది ఎలా ఉంటుందో, రేపు బాగోదేమో, రేపు నేను బతుకుంటానో లేదో, రేపు నాకు హాని జరుగుతుందేమో, ఏ ప్రమాదం అవుతుందేమో అని భవిష్యత్తు విషయంలో వచ్చే భయం. రేపటి కోసం కూడా భయం మనము కలిగి ఉండకూడదు. మూడవది ఏ హాని జరుగుతుందేమో అని కీడు విషయంలో వచ్చే భయం. కీడు విషయం అంటే ఏంటి?
ఏ కీడైపోతుందేమో, ఎవరైనా ఏమైనా చెడ్డపడి చేస్తారేమో, ఎవరైనా చిల్లకి పని చేస్తారేమో, చెడు పెడతారేమో, ఏ కీడు కలిగిస్తారేమో, లేదా నాకు ఏమైనా హాని చేస్తారేమో అని హాని విషయంలో వచ్చే భయం మూడోది. నాలుగోది ఏంటంటే శత్రువుల వల్ల వచ్చే భయం. అంటే శత్రువు నాకు హాని చేస్తాడేమో, శత్రువు నన్ను హింసిస్తాడేమో, లేకపోతే నేను పనిచేసే స్థలంలో కొందరు ఉంటారు భూమి పైన అంత మంచి కాదు తెలుసా. భూమి మీద ఏముంది? చెడు ఉంది, మంచి ఉంది. హల్లెలూయా. అందుకే నాకు ఒక మాట ఉంటుంది ఏదో తెలుసా, మనము పైకి వెళ్ళినప్పుడంట కృంగిపోకూడదు, పొంగిపోకూడదు, కిందకు పడిపోయినప్పుడు కృంగిపోకూడదు. ఏం చేయాలి? మనం రెండు జ్ఞాపకం చేసుకోవాలి. కృంగిపోకూడదు, అలాగని పొంగిపోకూడదు. అంటే మనం పైకి వెళ్తున్నప్పుడు పొంగిపోకూడదు, కిందకి వెళ్తున్నప్పుడు కృంగిపోకూడదు. ఎందుకు? భూమి మీద కొన్నిసార్లు పైకి వెళ్ళడం జరుగుతుంది, కొన్నిసార్లు కింద కావడం కూడా జరుగుతుంది. బంతిని మీరు చూడండి, కిందకి వేసి మనం కొడితే ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది. ఎంత కిందకి వెళ్తుందో అంత పైకి వెళ్తుంది. ఈ భూమి పైన మనకి జీవితంలో కిందకి వెళ్తాం, కొన్నిసార్లు కిందకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అంటే బాధాకరమైన విషయాలు, శోధనకరమైన విషయాలు, వేదనకరమైన విషయాలు, కొన్నిసార్లు కృంగిపోయే విషయాలు. కానీ అది నీ మేలు కొరికే. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత కిందకి వెళ్తావో అంతగా పైకి వెళ్తావు. బంతిని నెమ్మదిగా కింద కొట్టాననుకో, ఇంత స్థానంలో కొట్టాననుకో, బంతి ఎంత ఎగురుతుంది? ఇంతే ఎగురుతుంది. కానీ బంతిని ఇంత హైట్లో కొట్టాననుకో, ఇంత హైట్ కానీ పైకి ఎగురుతుంది. ప్రజలా అంటే కిందకి ఎంత కొట్టబడతావో పైకి అంత ఎగురుతుంది బంతి. అలాగే నీ జీవితంలో కూడా శోధనలో కూడా నువ్వు ఎంత కిందకి వెళ్తావో మన దేవుడు అంతగా నేను తీసుకెళ్తారు, పైకి తీసుకెళ్తాడు. ప్రజలా అందుకే కొన్నిసార్లు సమస్యలు కూడా మంచివే. హల్లెలూయా. పరీక్షలు మంచివి. పిల్లడికి పరీక్షలు ఇష్టం ఉండదు, కానీ పిల్లడికి అసలు మంచివేంటి? ఆ పరీక్షలే. జీవితంలో కొన్ని పరీక్షలు ఎందుకు వస్తాయో తెలుసా? కిందకి వెళ్ళడానికి కాదు, పైకి వెళ్ళడానికి. హల్లెలూయా. కానీ నువ్వు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పరీక్షలు ఆయన కీడును కూడా మేలుగా మారుస్తాడు. ఒక స్పెషాలిటీ ఉంది. ఐ స్పెషలిస్ట్ అనుకోండి, కంటి స్పెషలిస్ట్ కంటిని బాగా చూస్తాడు, గుండె స్పెషలిస్ట్ గుండెని బాగా చూస్తాడు. మన ఏసీకి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన కూడా ఒక స్పెషలిస్ట్. ఏదో తెలుసా? మన భవిష్యత్తులను అద్భుతంగా మార్చగలవాడు. మన భవిష్యత్తు తిరగరాయగలిగిన వాడు. ప్రపంచం అనొచ్చు ఇతనింతే, వీళ్ళింటే, వీరికి ఇంకా జరగదు, వీరికి ఇంకా బాగుపడదు, వీరి జీవిత కార్యాలు జరగవు, వీళ్ళు పైకి వచ్చే ఛాన్స్ లేదు, వీరి వల్ల ఏ కార్యం లేదు, వీళ్ళు ఇంకా కోలుకోలేరు, వీళ్ళు తిరిగి బాగుపడలేరు అని లోకం చెప్తుంది. కానీ అది మన భవిష్యత్తులో లోకము తప్పుగా ప్రకటిస్తుంది. కానీ మన దేవుడు ఆ పలికిన మాటలను తిప్పగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వే పనిచేసే స్థలాల్లో కానీ, నువ్వున్న ఇంట్లో కానీ, లేదా నీ బయట కానీ ఎవరైనా నీ కొలీగ్స్, నీతో పనిచేసేవాళ్ళు, లేదా నీతో మాట్లాడేవాళ్ళు, నీ బంధువులు, నీ మిత్రులు ఎవరైనా సరే నేను తప్పు చేసి మాట్లాడారా, నీ జీవితం బాగుపడదన్నారా, నువ్వు ఇంకా కూలుకోలేవన్నారా, నీ వల్ల ఇది కాదు అన్నారా, అయితే నీకు ఒక శుభవార్త నేను ప్రకటిస్తున్న. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనుషులు ఎన్ని మాట్లాడినా సరే దాన్ని తిరిగి తిప్పి మనుషుల నోటిని మూసి నేను పైకి తీయగలిగిన వాడు గొప్ప దేవుడు. ఆయన జీవితాన్ని ఏం చేయగలవాడండి? మార్చగలిగిన వాడు, కథనంతా మార్చగలిగిన. ప్రజలా నువ్వు చేసిన మేలు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన మంచి, ఈరోజు మీ దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మీరు కనిపిస్తున్నారు, ఆయన చూస్తూ ఉన్నాడు. దానిని ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఒకసారి ఏమైందో తెలుసా? ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు తన తల్లికి బాగోలేదని ఏం చేశాడంట? మెడికల్ షాప్కి వెళ్ళి దొంగతనం చేశాడంట. ఏం చేశాడు అతను? మెడికల్ షాప్కి వెళ్ళి మందులు దొంగతనం చేశాడు. ఎందుకు చేశాడు అనుకుంటారు? వాళ్ళ అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ ఆ షాప్ ఓనర్ ఏం చేశాడు? ఆ షాప్ ఓనర్ యొక్క కొడుకు ఉంటాడు అసలు. ఆ షాప్ ఓనర్ కొడుకు అది చూసి ఆ పిల్లల్ని పట్టుకొని శుభ్రంగా కొట్టి ఆ మందులు లాక్కొని బయటికి తోసేస్తాడు. నీకు ఎంత ధైర్యం? నా మందు షాప్లోకి వచ్చి నన్ను అడగకుండా ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తావా అని ఏం చేస్తాడు? ఆ అబ్బాయిని తోసేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడయ్యా, దయతో నన్ను కనికరించు, నేను దొంగతనం చేశాను, తప్పు చేశాను, కానీ ఎందుకు చేశాను ఒకసారి విను. ఎందుకంటే నా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు, మా అమ్మ ప్రాణాపాయంలో ఉంది, ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా ఉంది, ఆవిడకి మందులు కావాలి, అయితే ఆ మందులు కొనుక్కోవడానికి స్తోమత నాకు లేదు, నా తల్లిని కాపాడుకోవడానికి నేను ఏం చేశాను? దొంగతనం చేశానండి, దయతో నన్ను క్షమించానంటే అతను ఒప్పుకోడు. అతను కొట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తుంటే అంతలో ఆ షాప్ ఓనర్ అనే తండ్రి వస్తాడు. ఎవరు అతన్ని? ఆ షాప్ ఓనర్ కొట్టాడే అతనికి ఫాదర్. అసలు అతను ఏం చేస్తారంట?
వద్దు ఆగు, ఎందుకు కొడుతున్నావు చిన్నపిల్లవాడు ఏమనకంటే ఏమంటావు డాడీ, మన కొట్లు ఏం చేశాడు ఇతను, దొంగతనం చేశాడు అంటే ఆ నాన్న అంటాడు పోనీలే ఎందుకు చేశాడో ఒకసారి ఆగు అని ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని అడిగితే అంకుల్ గారు మా అమ్మకి ఏం అవ్వలేదు, బాగోలేదు, కాబట్టి కొనుక్కోవడానికి నాకు డబ్బులు లేవండి, అయితే ఆమెకు మందులు అవసరం, ఆ మందులు వేసుకోకపోతే ఆమె చనిపోతారేమన్న భయముతో నా తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఏం చేశాను, దొంగతనం చేశానయ్యా అంటే అప్పుడు అంటాడు నీకు ఏ మందులు కావాలి చూపించు అంటే ఆ పొట్టలో చూస్తాడు, అది అంటాడు తీసుకెళ్ళి అంటే ప్రజలా ఆ పెద్ద కొడుకు ఆ కొడుకుతో అంటాడు పోనీలే అది అమ్మగారికి పోలేదంట ప్రజలా పోనీలే అని అంటే అప్పుడు అప్పుడు కొడుకుంటాడు. ఈ అబ్బాయి సంతోషంతో నవ్వుతో ఏం చేస్తాడు, థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఆ మందుల ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో ఏం జరుగుతుంది, సమయం గడుస్తూ ఉంటుంది, టైం అవుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా గడిచిపోతూ ఉంటాయి ప్రజల. అంతలో ఏమవుతుందంటే ఈ ఓనర్, ఈ షాప్ ఓనర్కి ఒక భయంకరమైన అనారోగ్యం వస్తుంది ప్రజల. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అతను చనిపోవడానికి దగ్గర అవుతాడు. అందులో అతను గౌరవం తీసుకెళ్ళి హాస్పిటల్ కొడుకు జాయిన్ చేస్తాడు. హల్లెలూయా. ఆ కొడుకు అక్కడ జాయిన్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఆ డాక్టర్ గారు బిల్లు రాసి పంపిస్తారు, ఇతనికి కొన్ని లక్షలు అవుతాయి ప్రజల, ఈ లక్షలు చెల్లిస్తున్న తప్ప మేము ఆపరేషన్ స్టార్ట్ చేయం. అప్పుడు ఆ కొడుకు ఏడుస్తాడు, ఎందుకంటే తండ్రిని కాపాడుకోవడానికి ఏ ఛాన్స్ లేక ఏడుస్తూ ఉంటాడు. అమ్మో నా తండ్రి ఇలా వెళ్ళిపోయాడేంటి, నా తండ్రి ఇలా చనిపోయాడేంటి ప్రజల. ఇది చిన్న కథలా మీకు ఉంటుంది కానీ ఇది చాలా సత్యం ఉంది ప్రజల. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా బాధపడతాడు, ఏం చేయాలి అర్థం కాదు. తన షాపుని కూడా అమ్మకంగా పెడతాడంట ప్రజల. అమ్మకంగా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ షాప్ ఎవరు కొంటారు. హల్లెలూయా. తన దగ్గర చూస్తే డబ్బులు సరిపోవట్లేదు, లక్షలు అవుతున్నారు. ఆ లక్షలు చెల్లిస్తే తప్ప తండ్రికి ఏం చేయాలంట, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే డాక్టర్ అక్కడున్న ఆ మెడికల్ స్టాఫ్ చెప్తుంది, అయ్యా త్వరగా చెల్లించు, నువ్వు ఆపరేషన్కి సిద్ధపడి అవ్వాలి, నువ్వు త్వరగా చెల్లించకపోతే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. ఈ మనిషి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు. నువ్వు త్వరగా ధనం ఇస్తేనే, ఫీజు కడితేనే, పేమెంట్ చేస్తేనే మేమేం చేస్తాం, ఇతన్ని బ్రతికించిన ప్రయత్నం మా ప్రయత్నం మేము చేస్తాం, లేకపోతే మేము చేయలేమంటే ఆ తల పట్టుకొని ఆ బెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడమో నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, నా దగ్గర ఏమీ లేదే, నా తండ్రిని నేను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు ప్రజల. అప్పుడు తన దగ్గర ఒక లెటర్ పంపించబడుతుంది అంట ప్రజల. ఏమైనా పంపించబడుతుంది సార్ లెటర్లో, వాళ్ళంతా కూడా పే ఏమైనా ఉంటుంది కదా, ఆ ఎన్ని లక్షలైతే స్టాఫ్ అడిగారో ఆ ఖర్చులన్నీ కూడా పేడ్ అని ఉంటాయి. కింద కూడా యు ఆర్ పేడ్, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ ప్రజల. నువ్వు అన్ని పేమెంట్ చేసేసావు, నువ్వు పేమెంట్ చేయడానికి అవసరం ఇంకేమీ లేదు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నీ తండ్రికి మేము వైద్యాన్ని అద్భుతంగా స్టార్ట్ చేస్తాం, ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేస్తామని చెప్తే అతను ఆశ్చర్యపోతారు. ఒకవేళ సంతోషం కలుగుతుంది కానీ ఎవరు పే చేశారు, ఎలా పే చేశారు, నేను చిన్నగా కట్టలేదే, మా నాన్నకి నేను తప్ప ఎవరు లేదే, ఎవరు పే చేశారు అంటే అప్పుడు డాక్టర్ గారు పిలుస్తున్నారు అని తనకి చెప్తే అప్పుడు డాక్టర్ గారు రూమ్లోకి వెళ్తారు. అతను ఆపరేషన్ చేయాలి ప్రజలా. ఇతను తెలియకుండానే అతను ఏం చేస్తాడు, ముందే ఆపరేషన్ చేసి పేమెంట్ అంతా కట్టేసి ఇతనికి ఆపరేషన్ ఉచితంగా చేసేస్తాడు. ఎవరికి, నాన్నకి ప్రజలా. ఇతనికి ఆ విషయం తెలియదు, చేయలేదా అనుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే పేమెంట్ కట్టలేదు కదా, మా నాన్న క్రిటికల్ కండిషన్ ఉన్నారని. ఆ డాక్టర్ గారు చెప్పకుండా ఏం చేస్తాడంటే పేమెంట్ అంటే కట్టి ఉచితంగా అతను వైద్యం చేయించి ట్రీట్మెంట్ ఇచ్చి అతనికి ఆపరేషన్ అంతా జరిగించి బయటపెడతారన్నమాట. ఇది ఇతనికి తెలియదు. అప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ డాక్టర్ గారి ముందు కూర్చొని ఏదో బాధపడుతుంటే డాక్టర్ గారు అంటారు, ఎందుకు బాధపడుతున్నావు, మీ తండ్రికి అద్భుతంగా పేమెంట్ 20 సంవత్సరాల క్రిందటే మీ నాన్న ఏం చేశాడు, దీనికి పేమెంట్ కట్టేశాడు అని అంటాడు ప్రజలా. అతను ఆశ్చర్యపోయి అంటాడు, 20 సంవత్సరాలకి మా నాన్న కట్టలేదండి, మా నాన్నకి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది కదా, మా నాన్న మాకంటే ఒకటి లేదు, నేను ఒక్కనే ఉన్నాను, మా నాన్నకి ఏమేమి చూసుకోవాలంటే నేను చూసుకోవాలి, నేనైతే ఒక రూపాయి కట్టలేదు, ఎందుకంటే నా దగ్గర నా స్తోమతి బాగోలేక. ఎవరు కట్టారు, మీ నాన్నే కట్టుకున్నాడు అని చెప్పాడంట ప్రజలా. ఏం చేశారు, 20 సంవత్సరాల కదా మీ నాన్న ఆపరేషన్కి పేమెంట్ చేశాడు, కాబట్టి నువ్వు చెల్లించే అవసరం ఏమి లేదు, మీ నాన్నకి ఆల్రెడీ ఆపరేషన్ చేయడం జరిగిపోయింది, అతను క్షేమంగా ఉన్నాడు చెప్తే చాలా సంతోషిస్తాడు. ఎవరి యాయి కార్యం చేసింది, ఎలా అతను కట్టుకున్నాడంటే అప్పుడు ఆ పిల్లోడు చెప్తాడు, ఏమవుతుంది సార్, ఆ డాక్టర్ చెప్తాడు, నువ్వు నన్ను కొట్టావే చిన్న 20 సంవత్సరాల కిందట ప్రజలా, 20 సంవత్సరాల కిందట మందులు దొంగలిస్తే నీ షాపులో ఒకటి గట్టిగా కొట్టి అవమానపరిచి బయటికి తోసేసావు కదా, అవును తోసేసాను ప్రజలా. అప్పుడు నీ నాన్న వచ్చి ఏం చేశాడు, ఆ మందులు నువ్వు ఉత్తనివి ఫ్రీగా అబ్బాయికి ఇచ్చేసాడు కదా ప్రజలా. పోనీలే
చిన్నపిల్లోడు పేదవాడు అమ్మ చనిపోతుందంటే ఇచ్చేశాడు కదా, అవును ఇచ్చేశాడు, ఆ పిల్లోని నేనే అన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడు? ఆ పిల్లోని నేనే. ఆ రోజు నీ మొక్క నాకు ఇప్పటికీ గుర్తుంది, కానీ నా మొక్క నీకు గుర్తుండదు. నేను అప్పుడు చిన్నవానికి నేను ఏమైపోయాను, పెద్దోడైపోయాను. మీ నాన్న చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, నా చిన్న వయసులో నాకు సహాయం చేసిన అంకుల్ ఇతనే. నేను కష్టపడి చదువుకున్నాను, మా అమ్మకు కలిగిన కష్టం మీకు ఎవరికి రాకూడదు అనుకున్నాను, అందుకే నేను కష్టపడి డాక్టర్ చదివాను. నా దేవుడు నాకు సాయం చేశాడు, నేను డాక్టర్ చదివాను, డాక్టర్ అయిపోయాను. ఈరోజు నేను అనేక మందికి వైద్యాన్ని అందిస్తున్నాను. మీ తండ్రి ఎప్పుడైతే కనిపించాడో నాకు అప్పుడే అర్థమైపోయింది, నా చిన్న వయసులో నా కష్టకాలంలో ఆ 20 రూపాయల 30 రూపాయల మందులు నాకు చాలా ఎక్కువ, 30 కోట్లతో ఎక్కువ. ఈ రోజు నాకు అది గొప్ప కాకపోవచ్చు, కానీ ఆ రోజులు మా అమ్మకు బాగాలేనప్పుడు ఆ మందులు లేకపోతే మా అమ్మకు చాలా కష్టమైపోయింది. కానీ మీ నాన్న కనికరం ఏం చేశారు, ఆ రోజు మీ నాన్న ఇవ్వకపోతే మా అమ్మ పెట్టుకుంటేది కాదు. హల్లెలూయా. అందుకే మీ నాన్న ఆ రోజు ఏం చేయలేడు, చెల్లించేశారు పేమెంట్. మీ నాన్నకి నేను ఉచితంగా వైద్యం చేసేసాను, నువ్వు బాధపడవలసిన సంతోషమే నాన్న తీసుకెళ్ళిపోయింది అని చెప్పాడంట. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో తెలుసా, మన దేవుడు మనం చేసిన మంచిని కార్యాలు బట్టి మనకి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నేను అనుకోవచ్చు, దేవుడి మందిరంకి వచ్చాను, ప్రార్థన చేశాను, ఆ చిన్న ప్రార్థన చేశాను, ఆ చిన్నగా ఒక దేవుడితో కూర్చున్నాను, నాకేం వస్తుంది, ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపించకపోవచ్చు, కానీ పైన దేవుడు అన్నీ చూస్తాడు. నీ మేలుకు తగినట్టు ఫలము ఒకరోజు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న వయసులో 80 సంవత్సరాల క్రితట ఆ తండ్రి ఆ పెళ్ళుడిగా చేసిన, అది మహా ఉంటే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి మా మందులు, ఆ సహాయం గుర్తులో పెట్టుకొని లక్షలు అవసరమైనప్పుడు అంత ఉచితంగా అతనికి చెల్లించేశారు. దేవుడు కూడా అంతే, మనం దేవుడి కోసం చిన్న ప్రార్థన చేస్తాం, కొంచెం సేపు ఆయన సంధిలో కూర్చుంటాం, కానీ ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తులు కాదు. ఆయన గుర్తు పెట్టుకుంటాడు, జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. నీ ప్రార్థన జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. నీ పిల్లల కోసం నువ్వు చేసిన ప్రార్థన, నీ భర్త కోసం నువ్వు చేసిన ప్రార్థన, భార్య కోసం నువ్వు చేసిన ప్రార్థన, నీ కోసం నువ్వు చేసుకున్న ప్రార్థన, నువ్వు ఆయన సంధికి వచ్చి పాట కూడా ఆయన మర్చిపోడు. ఆయన జ్ఞాపకంలో పెట్టుకొని ఏం చేస్తాడు తెలుసా, నీకు తగిన ప్రతి త్వరలోనే ఇస్తాడు, అది గొప్పగా ఇస్తాడు. అప్పుడు అంటాడు, నువ్వు ఆశ్చర్యపోతావు, ప్రభు నీకు ఇంతే చేశా కదా, నాకు ఇంత ఇచ్చావేంటి, ఆయన గుణమే అంట. ఆయన ఇస్తాడు, నీకు పరీక్షిస్తాడు, ఆ పరీక్ష నువ్వు నెగ్గావంటే మాత్రం నీకు మహాభివృద్ధిలో తీసుకెళ్తాడు. ఆయన భక్తులందరికీ ఇదే కదా దేవుడు ఇచ్చాడు. దావీదు పాడింది కేవలం ఒక ఆరాధనే, దావీదు చేసింది, కానీ ఆ దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా, ఒక చిన్న పేరు లేదండి, దేశానికి రాజుగా మార్చేసి సింహాసనంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నా, అది దావీదు ఎవరో తెలుసా నీకు, ఒక గొర్రెల కాపరి. అతని కథ గొర్రెల కాపరి అనగనగా ఒక గొర్రెల కాపరి ఉండేను, అది అతని కథ. హల్లెలూయా. కానీ చిన్న ఆరాధన చేసేది అంటాను, ఆ ఆరాధన నా ప్రభు మర్చిపోలేదు, ఏముందిలే అని తీసుకొని లేదు, ఆ ఆరాధన నా దేవుడు జ్ఞాపకంలో పెట్టుకొని ఇతను ఎలాగైనా దీవించాడు అని దావీదు అనలేదు దేవాన్ని రాజు చేయమని. దేవుడే అతను మహారాజు చేసి కూర్చోబెడితే సింహాసనం ఏలే గొప్పవాడిగా మార్చాడు. సింహాసనంలో కూర్చోబెట్టి రాజ్యాల చేతిలో పెట్టి ప్రభు అంటారు, దావీదా ఆ చిన్నప్పుడు నువ్వు చేసిన ఆరాధన నేను మర్చిపోలేదు. హల్లెలూయా. ప్రభా నేను ఆరాధన చేసి చిన్నదే కదా చేశా, మనం నాకు సింహాసనం ఇచ్చేవేంటి, ఇంత రాజ్యం ఇచ్చేవేంటి అంటే ప్రభు అన్నారు, నా గుణమే అంత, నా కోసం ఇంత చేస్తే నేను అందిస్తాను, కానీ మనుషులు ఇంత కూడా చేయరు, అందుకే ఏమి పొందుకోకుండా విపడుతున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డ, మన దేవుడి కోసం ఏది చేసినా సరే ప్రభు నందు పడిన ప్రయాస వృధా కాదు, వృధాగా పోదు. అది ఈ రోజు కనిపించకపోవచ్చు, ఈ రోజు మీరు విత్తనాలు వేస్తున్నారు, మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వం గడుపుతున్నాం అంటే మనం ఏం వేస్తున్నాం అండి, విత్తనం వేసినట్టు మొక్క కనిపించదు, కానీ మొక్క లేదనుకుంటే మన అవివేకం. మొక్క రోజు వస్తుంది, ఆ మొక్కే కాస్త పెద్ద వృక్షం అయిపోతుంది. హల్లెలూయా. ఆ వృక్షమే ఫలాలు కాస్తుంది, అది నిత్యము కానిస్తూనే ఉంటది, నేను సంతోషపరుస్తూనే ఉంటది, అప్పుడు నిత్య ఆనందము మన తలల మీద ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామో తెలుసా, మన దేవుడు ఎప్పుడు మనల్ని మర్చివాడు కాదు. అయితే మంచి భయాలు ఉన్నాయి, చెడు భయాలు ఉన్నాయి. మంచి భయం ఏంటో తెలుసా, దేవునికి భయపడే భయమే మంచి భయము. ఎందుకు భయపడాలో తెలుసా, మంచి భయము సరి చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మంచి భయాల్లో ఒకటి దేవునికి భయపడే భయాన్ని మంచి భయము, రెండవది తల్లిదండ్రులకు భయపడే భయం. అంటే పిల్లలు ఎవరికి భయపడే భయమో అది తల్లిదండ్రులకు భయపడే భయం, ఇది కూడా మంచి భయం. మూడవది టీచర్స్కి
స్టూడెంట్స్ భయపడే భయం. ప్రజలా అంటే మనకి విద్య చెప్తున్నా ఆ టీచర్స్ కి స్టూడెంట్స్ భయపడే భయం కూడా ఏ భయం ఉన్నది? మంచి భయం. పెద్దలకు భయపడే భయం మంచి భయం. ప్రజలా వృద్ధులు వస్తున్నప్పుడు లేచి నుంచో వారికి గౌరవించి వారి మాటకు విలువ ఇవ్వడము అదొక మంచి భయం. ప్రజలా హల్లెలూయా. అంటే మీకు ఏమర్థమవుతుంది? మంచి భయాలు మనకు ఉండాలి, వ్యర్థమైన భయాలు మనకి ఉండకూడదు. వాక్యానుసారమైన భయాలు ఉన్నాయి, వాక్య విరోధమైన భయాలు ఉన్నాయి. ఎందుకు మనకి మరణ విషయంలో భయం ఉండకూడదు? ఎందుకంటే రోగశయం మీద ఆయన వారిని స్వస్థపరచును. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు రోగం వస్తుంది నేను ఏమైపోతానా అని భయం ఉండకూడదు. హల్లెలూయా. భవిష్యత్ విషయం నీకు భయం ఉండకూడదు. ఎందుకు? నిశ్చయంగా ముందుగా తిరిగి రానివచ్చును. నీ ఆశ భంగము కాదన్న దేవుడు నీకు అన్నాడు. నీ ఆశ భంగం అవ్వదు, నీ ఆశ వృధాగా పోదు, రేపు నీకు మంచి జరుగుతుంది అని దేవుడు చెప్పారు కాబట్టి నీకు భవిష్యత్ విషయమైన భయము ఉండకూడదు. శత్రువు విషయం భయం నీకు ఉండకూడదు. ఎందుకు? ఎందుకంటే దేవుడు ఏమని చెప్పారు? ఆయన మన పక్షము ఉండగా నరమంతులు మనల్ని ఏమి చేయగలడు? దేవుడు మనకు మాట ఇచ్చారు కాబట్టి శత్రువుల విషయం భయం మనకి ఉండకూడదు. ఏ భయం ఉండాలి? యెహోవాకి భయం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆయన నీకు పరలోకం ఇచ్చేవాడు, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు, నీకు సహాయం చేయవాడు, నిన్ను ఒకరోజు నిత్య జీవంలోకి ప్రవేశపెట్టి నీకు జీవ కిరీటం ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకి మాత్రమే భయపడాలి. రెండోది తల్లిదండ్రులకు భయపడాలి. ఎందుకని? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించను, అప్పుడు నువ్వు నిరాశ్రమంతులు అవుతావు. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు ఎందుకు భయపడాలంట? ఎందుకు భయపడాలంటే ఏ బిడ్డని తల్లిదండ్రులకు భయపడతాడో అతను జాగ్రత్తగా నడుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడికి ఎందుకు భయపడాలి? టీచర్స్కి ఎందుకు స్టూడెంట్స్ భయపడాలి? మీరు బాగా గమనించండి. ఏ స్టూడెంట్స్ టీచర్స్కి భయపడరో వాళ్ళ జీవితం మరొకలా ఉంటుంది. వాడికి చదువు సరిగా రాదు, వారికి మంచి పేరు ఉండదు, వారికి మెరిట్ రాదు, వారికి మెరిట్స్ రావు, వారికి పప్పులు రావు, పప్పులు తెలుసు కదా ప్రజలు, ట్రోఫీలు రావు, ఏమేమి రావు, వారికి ఫుడ్ ఒకటే వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి భయము లేదు. అమ్మో టీచర్ వస్తాడు, హోంవర్క్ చేయకపోతే టీచర్ నన్ను కరపట్టుకుంటాడు, కావాల్సిన బయట నుంచోబెడతాడు, ఎండలో నుంచోబెడతాడు అని భయం ఉన్న స్టూడెంట్ ఏం చేస్తాడో తెలుసా? భయముతో చదువుతాడు, చదివితే ప్రయోజకుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు, తాను నేర్చుకుంటాడు, 10 మందికి చెప్తాడు, తను ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తాడు. ఏం చేసింది అతనికి ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి? భయం. టీచర్ మీద ఉన్న భయము అతని సన్మార్గంలోకి నడిపించింది. తల్లిదండ్రుల మీద ఉన్న భయము పిల్లల్ని ఎలా నడిపిస్తుంది? సన్మార్గంలో నడిపిస్తుంది. పిల్లలకి తల్లిదండ్రుల భయం లేదనుకోండి, ఇష్టం వచ్చిన జీవిస్తాడు, అవి పగలు కొడతాడు, ఇవి పగలు కొడతాడు, ఏది పడితే పగలు కొడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులు భయం చెప్పలేదు అనుకో, ఏమనుకుంటాడు? ఏమి అంటే రైతే అనుకుంటాడు అసలు. కానీ అమ్మ నాన్న కరపట్టుకొని రే ఎందుకు రాలా పగలు కొడుతున్నావు అని కరపట్టుకున్నాం అనుకోండి, భయపడి అమ్మో ఇది తప్పు మాట అనుకుంటాడు. ఎప్పుడు? అంతే కదా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాం అనుకోండి, ఆ తప్పును మనం తప్పుగా చెప్పలేదు అనుకోండి, అన్న ఏమనుకుంటాడు? రైతే అనుకుంటాడు. కానీ తప్పును తప్పుగా చెప్తేనే చిన్నపిల్లడు మన పిల్లడు ఒక పాము వస్తుంది, ఆ పాముని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకు వాడికి తెలియదు. మనం ఏం చేయాలి? దాని పాము కలుస్తుంది, కాటు వేస్తుంది అని మనం చెప్పామనుకోండి, ఆహా అప్పుడు రెండోసారి మనం లేనప్పుడు పాము వచ్చినా అమ్మో మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు కాటేస్తుందంట, పాము అంట అని దూరంగా దాన్ని జరుపుకుని బాగుపడతారు. అంటే తల్లిదండ్రుల భయము పిల్లని బాగు చేసింది, టీచర్స్ భయము స్టూడెంట్ని బాగు చేసింది, దేవుని భయము మనల్ని బాగు చేస్తుంది. దేవుని భయం మనం భయపెట్టింది కాదండి, దేవుని భయము మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే మనం ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఎందుకంటే పాతాళం నుంచి మనం తప్పించగలిగిన దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మనం ఎందుకు భయపడాలండి? 1 మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. 35వ వచనం. 31వ వచనం చదవండి. 31. అవును అవును అవును. సమస్త ఇది బాగా వచ్చారు చూసుకోండి. అప్పుడంట సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అవును అవును.
చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుడికి ఎందుకు భయపడాలో తెలుసా? దేవుడు గొర్రెలను మేకలను వేరు చేయవాడు కాబట్టి. అంటే ఏంటి అర్థమవుతుంది మీకు? గొర్రెలు అంటే దేవుడికి ఇష్టంగా బ్రతికింది, భయపడి బ్రతికింది. మేకలు అంటే ఆయనకి ఇష్టం లేకుండా, అంటే ఆయన విరోధంగా బ్రతికింది. దేవుడికి ఎందుకు నేను భయపడాలి తెలుసా? చెప్తాను కదా. టీచర్కి ఎందుకు భయపడుతున్నావు అని భయపడే స్టూడెంట్ అడిగామనుకోండి, ఏమంటారు తెలుసా? ఏమనుకున్నావా సార్ అంటే కర్ర పట్టుకుంటాడు, హోంవర్క్ చేయబడతాడు, ఎలా కొడతాడు అని అంటాడు. అలాగే భయపడే స్టూడెంట్ మీరు అడగాలి. మనం ఎందుకు భయపడాలో తెలుసా? మన దేవుడికి ఒకటి, ఆయన వేరు చేస్తాడు. ఒకరోజు వేరు చేయడం అని అన్నమాట తెలుసా? గొర్రెలు అంటే భక్తి పరులు, దేవుడికి భయపడేవాడు. మేకలు అంటే ఆయనకి అయిష్టంగా, ఆయన చెప్పిన మాట వినకుండా ఉండే ప్రజలు, అంటే పాపములో లోకములో ఉన్నవారు. దేవుడు ఒకరోజు వేరు చేస్తాడు. అంటే దాని అర్థం తెలిస్తే ఇప్పుడు అందరు కలిసి ఉన్నాం, కానీ ఒకరోజు దేవుడు నుంచి ఊరుకోడు. దేవుడు ఏం చేస్తారంటే పరిశుద్ధుల్ని అపవిత్రుల్ని వేరు చేస్తారు, పరిశుద్ధుల్ని అపవిత్రుల్ని వేరు చేస్తారు, భక్తి పరుల్ని భక్తిహీనుల్ని వేరు చేస్తారు, మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తారు. అందుకే ఆయనకి భయపడాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మంచి గుంపులోకి వెళ్ళిపోతాం. మనం చెడ్డగా ఉన్నాం అనుకోండి, మనం చెడ్డవారి యొక్క గుంపులోకి వెళ్ళిపోతాం. నిజంగా అప్పుడు ఏమవుతుందో తెలుసా? చెడ్డవారికి తీర్పు జరుగుతుంది, మంచివారికి కూడా తీర్పు జరుగుతుంది. ఒకటి పెట్టుకోండి, దేవుడికి ఎందుకు భయపడాలో తెలుసా? ఒకరోజు దేవుడు వేరు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఒకటి ఆయనకి భయపడాలి. రెండోది ఎందుకు భయపడాలి అది కూడా చెప్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడాలి లోపలికి వచ్చి, అవును, అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, అవును, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పట్టు కొలుకుటైను ఉండునని పరిచారకులతో చెప్పాను. ప్రజలా రెండోది దేవుడికి ఎందుకు భయపడాలి? ప్రజలా ఇక్కడ చూసారా, లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగాగా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చావు అని ప్రశ్నిస్తాడు. దేవుడికి ఎందుకు రెండోది భయపడాలో తెలుసా? ఒకటి, ఆయన చూస్తూ ఊరుకోడు, కానీ ఒకరోజు వేరు చేస్తాడు. రెండోదేమో ప్రశ్నిస్తాడు. అంటే దాని అర్థమేంటో తెలుసా? మనలో ఏది లోపాలు ఉన్నాయో ఆయన ప్రశ్నిస్తాడు, మనం జవాబు చెప్పాలి. ఊరుకోడు, అడుగుతాడు. ఏం చేసావు, ఏది ఎక్కడ పెట్టావు, ఇది ఎందుకు నీతో లేదు, ఇది ఇచ్చాను ఏం చేసావు, నీకు టైం ఇచ్చా ఏం చేసావు, ఆరోగ్యం ఇచ్చా ఏం చేసావు, సమయం ఇచ్చా ఏం చేసావు, ఎన్నోసార్లు నేను పిలిచా నా దగ్గరికి రమ్మని ఎందుకు రాలేదు, ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నిస్తే మనం జవాబు చెప్పాలి ఆ విషయం. అందుకే దేవుడికి మనం భయపడాలి. మనం ఏదైతే ఈ భూమి అనేది భయపడకుండా ఉంటామో ఆయన ఒక రోజు అడుగుతాడు మనం, నువ్వు నాకు ఎందుకు భయపడలేదు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రాణానికి రామని చెప్పా, ఎన్నిసార్లు భక్తిగా ఉండమని చెప్పా, ఎన్నిసార్లు పాపాన్ని విడిచిపెట్టమని చెప్పా, ఎన్నిసార్లు ప్రార్థన చేయమని చెప్పా, ఎన్నిసార్లు భక్తిగా నడమని చెప్పా, నువ్వు ఎందుకు నా మాట వినలేదు? నీ వస్త్రం ఏది? ప్రజలా నీవు ఎందుకు జాగ్రత్త పడలేదు? నీకు తెలిసింది కదా, నీకు తెలిసినట్లు నేను చేశాను కదా. టీవీలో నుంచి మాట్లాడా, యూట్యూబ్లో నుంచి మాట్లాడా, సోషల్ మీడియా ద్వారా మాట్లాడా, సేవకుల ద్వారా మాట్లాడా, నీ తల్లి ద్వారా మాట్లాడా, నీ తండ్రి ద్వారా మాట్లాడా, నీ రో నుంచి కూడా మాట్లాడా, అయినా నువ్వు నాకు ఎందుకు లోపడలేదు అని ప్రశ్నిస్తాడు. ఊరుకోడు. చూడండి, ఒక యజమానుడు అంట ఒక కింద ఉన్న వ్యక్తికి ఒక 10,000 ఇచ్చాడు. అన్నాడు, ఇగో నేను బయటికి అనుకున్నాను, ఈ 10,000 నువ్వు పలానా వాటికి ఖర్చు పెట్టు అని చెప్తే యజమానుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే ఇతను అనుకున్నాడు, యజమానుడు అడగట్లే, ఇచ్చాడు కదా, నా ఇష్టం వచ్చినవి ఖర్చు పెడతా, నాకు ఏది ఇష్టం అది చేస్తా అని ఖర్చు పెట్టేశాడు. ఇందులో యజమానుడు తిరిగి వచ్చి అన్నాడు, 10,000 ఖర్చు పెట్టావా? ఖర్చు పెట్టాను, అద్భుతంగా ఖర్చు పెట్టాను. అప్పుడు యజమానుడు అంటాడు, ఏది ఇన్నికి ఖర్చు పెట్టా. ప్రజలా ఇతను మర్చిపోయాడు, లెక్కలు రాసుకోలేదు, సరిగా ఏమి తెలియడానికి లేవు. ప్రజలా కానీ ఇష్టంగా ఖర్చు పెట్టాడు. యజమానుడు ఖర్చు పెట్టమన్నట్టు ఖర్చు పెట్టలేదు, తన స్వంతానికి ఖర్చు పెట్టాడు, తన స్వయానికి ఖర్చు పెట్టాడు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు. యజమానుడు వచ్చి అన్నాడు, ఏం చేసావు? ప్రజలా హల్లెలూయా. అప్పుడు మౌనమై నుంచోవలసి వచ్చింది. యజమానుడు అన్నాడు, ఏం చేసావు? దేనికి ఖర్చు పెట్టావు? ఆ 1,000 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు? 500 దేనికి ఖర్చు పెట్టావు?
రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు, 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు ఆయన అడుగుతూ ఉంటే నువ్వు చెప్పలేక అక్కడ మౌని అయిపోతాడు. ఒక యజమాని అంటాడు, అయితే నా 10 రూపాయలు నా 10,000 దొంగలించావు కదా, ఈ 10,000 చెల్లించే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళిపోవాలి, చెరసాలలో వెళ్ళిపోతున్నాడు. అంటే మన దేవుడు రెండోది ఏంటంటే మనలో లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. అందుకే దేవుడికి భయపడాలి. ఎందుకంటే ప్రభుకు భయపడాలి. ఈ రోజు మనకి బాగానే ఉంటుంది, బాగానే గడిచిపోతుంది, కానీ ఒక రోజు ఆయన సింహాసనం మీద మనం వెళ్ళిన తర్వాత ఆయన లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. కాబట్టి ఒకటి వేరు చేస్తాడు, రెండోది లెక్క అడుగుతాడు, మూడోది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇది చదివి మనం ముగిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి, తీసుకోవాల్సి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయటపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇస్తారు. సత్క్రియలు ఎలా చేయొచ్చు? శక్తి క్రియలు అంటే మంచి క్రియలు. సత్క్రియ అంటే ఏంటండి? మంచి క్రియలు. మంచి క్రియలు అంటే ఏంటండి? ప్రార్థన చేయడం ఒక మంచి క్రియ, పాట పాడడం ఒక మంచి క్రియ, ఆరాధన చేయడం ఒక మంచి క్రియ, దేవుడికి సమయం ఇవ్వడం ఒక మంచి క్రియ, దేవుడికి భయపడడం ఒక మంచి క్రియ, దేవుడి కోసం 10 మందికి చెప్పడం ఒక మంచి క్రియ. మంచిదే కదా? ప్రజలో జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్ మంచిది మనకు తెలిసింది, మనం జ్వరంతో బాధపడిన మందు బాగుపడిపోయాం. అయితే ఒక పలానా వ్యక్తి మన స్నేహితుడు బాధలో ఉన్నాడు, మనం ఏం చెప్తాం? ఈ మాత్ర బాగుంటుంది, లేదా ఈ టాబ్లెట్ బాగుంటుంది, నేను వాడాను అని చెప్తామా లేదా? అది మంచిది. హల్లెలూయా. అలాగే దేవుడి కోసం చెప్పడం మంచిది కదా. చూడండి, దేవుడి కోసం మనం చెప్పినప్పుడు ఒక వ్యక్తి బాగుపడతారని పాడైపోడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మంచిగా చెప్తారని తప్పు చెప్పరు కదా. హల్లెలూయా. అయితే సక్రియ మనం ఓపికగా చేస్తానంట. అక్కడ చూడండి 6వ వచనం 7వ వచనంలో సత్క్రియను ఎలా చేయాలంట? కొన్నిసార్లు మనకి కష్టంగా అనిపించవచ్చు సత్క్రియ చేయడానికి, మంచి క్రియ చేయడానికి, అంటే దేవుడికి ఇష్టమైన క్రియలు చేయడానికి. అయినా మనం ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతను అక్షరశను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. నువ్వు అనొచ్చు, నేను దేవుడి కోసం నమ్మకంగా ఉంటే సత్క్రియ చేస్తే నాకేమొస్తుంది అంటే, చూడండి, మహిమయు ఘనతయు అక్షయతను వెతుకు వారికి నీకు ఏది ఇస్తాడు తెలుసా? ఆయన నిత్య జీవం ఇస్తాడు. అంటే నీ యుగంగా నువ్వు బ్రతుకుతావు, పరలోకం చేరుతావు, పాతాలను తప్పించుకుంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడున్న పాతాల లోకంలో అగ్ని ఆరదు, భూమిపైన అగ్ని ఆరిపోతుంది నీళ్ళు వేస్తే. ప్రజలు భూమిపైన అగ్ని ఆరిపోవచ్చు, భూమిపైన పురుగుని కొడితే చనిపోతుంది, కానీ నరకంలో ఉన్న పురుగు చావదు, కొట్టినా చావదు. అక్కడ ఉన్న అగ్ని ఆర్పుదామన్నా ఆడదు. అది భూమిపైన అగ్నికి నరకంలో ఉన్న అగ్నికి తేడా. బాగా గుర్తుపెట్టుకోండి, నరకంలో ఉన్న అగ్నికి భూమిపైన అగ్నికి ఉన్న తేడా ఏంటో తెలుసా? భూమిపైన అగ్నిని మనం ఆర్పేయవచ్చు, కొంతకాలం తర్వాత కొంత సమయం తర్వాత అది ఆరిపోతుంది. నరకం ఉన్న అగ్ని ఆరదు. రెండో పాయింట్, పురుగు చావదు. భూమిపైన పురుగు చనిపోతుంది. భూమిపై ఏ పురుగైనా తెలిసి చూడాలి, ఏ పురుగైనా, పెద్ద పురుగు కావని చిన్న పురుగు కావని చనిపోతుంది ఒక కాలంతో, ఒక టైం. కానీ నరకం ఉన్న పురుగు చావదు, అది నిత్యము కనుకే ఉంటుంది. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆత్మలను బాధపడతాడు. అది ప్రశ్న. అక్కడ ఉన్న వాళ్ళు వదలదు, అక్కడ ఉన్న అగ్ని ఆ మనుషులను వదలదు. ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడానికి ఆ పురుగు చావదు, అగ్ని ఆడదు. అదే తేడా భూమి మీద ఉన్న మనకి, నరకం ఉన్న లోకానికి. భూమి మీద ఉన్న అగ్నికి, నరకం ఉన్న అగ్నికి తేడా ఏంటంటే, భూమి పైన ఉన్న అగ్ని ఏమో ఆరిపోతుంది ఒక టైంకి, నరకం ఉన్న అగ్ని ఏమో నిత్యము మండుతూనే ఉంటుంది. భూమి పైన పురుగు ఏమో చనిపోతుంది, నరకం ఉన్న పురుగు మాత్రం చనిపోదు. అందుకే అగ్ని ఆడదు, పురుగు చావదు. అందుకే దేవుడు చెప్తున్నారు, అందుకే మనం దేవునికి భయపడాలి. ఆ లోకానికి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మన ఆత్మ రక్షించబడాలి, నమ్మి బాప్తిసం పొందుకోవాలి, మన పాపాలు యేసు రక్తంలో కడుక్కోవాలి. ఇది లేకపోతే మనిషి మీద పాపం ఉన్నప్పుడు మనిషి ఆత్మ మరణిస్తుంది. అంటే మనం మరణిస్తే మన ఆత్మ మీద ఒక గాబులా కనిపిస్తుంది పాపం. పాపం ఉంది అంటే నరకానికి ఇతను వెళ్ళాలి అని అర్థం. ప్రజల పాపంలో ఉన్న ప్రతి ఆత్మను నరకము లాగేస్తుంది. ప్రజల
ఒక మ్యాగ్నెట్ బలంగా లాగుతుంది చూసారా? ఒక ఐరన్ పిడిని కానీ మ్యాగ్నెట్ బలంగా లాగినట్లే నరకము పాపములు మరణించే ఆత్మను నావాడు, ఈవిడి నా వ్యక్తి, ఈ కుమార్తె నాది, ఈ కుమారుడు నావాడు అని పాతాళము లాగేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారి భూమిపైకి వచ్చి రక్తం కార్చారు. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఎందుకు రక్తం కార్చవలసి వచ్చిందో తెలుసా? ఆ రక్తం ద్వారా మనం కడుక్కుంటామని, కడుక్కొని పాపము కడుక్కుంటే, ఇప్పుడు చూడండి మన చేతులకి బురద అంటుకుంది అనుకోండి, నీళ్ళతో కడిగించుకోవచ్చు. హల్లెలూయా. కానీ మన ఆత్మమైన పాపం ఉంటే దాన్ని మనం నీళ్ళతో కడుక్కోలేదు. ఆ పాపం పోతుంది అనుకోండి, మన ఆ పాపం మన హృదయం మీద అంటే మన మీద ఉండిపోతే, మన ఆ పాపం కడుక్కోకుండా మరణిస్తే మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అది యేసే తన రక్తాన్ని చిందించి ఎంతో శ్రమైనప్పటికీ కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని మనకు ఉచితంగా ఇచ్చి అన్నాడు, ఈ రక్తంలో కడుక్కో. ఈ రక్తంలో కడుక్కుంటే ఏమవుతుంది? పాతాళము వెళ్ళవు. ఎందుకంటే పాపం అనేది కడగబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు రక్తంలో మనం కడుక్కుంటామో, ఎలా కడుక్కుంటాం? అడగడం కూడా, ప్రార్థన ద్వారా. ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభువా నా వల్ల ఏదో తప్పు చేయాలి, నీకు పాపాలు ఒప్పిస్తుంటాం ప్రజలో. అలాగే మీరు మీ ఇంట్లో కూడా మీకు సమయం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఒప్పుకుంటుంటారు, తండ్రి నన్ను క్షమించు, నా అపరాధాలను క్షమించు, నా చూపుల వల్ల ఏమైనా చూస్తుంటే క్షమించు, చూపుల వల్ల ఏమైనా వినకూడదు వినుంటే క్షమించు, నోటితో మాట్లాడుంటే క్షమించని అడిగి నన్ను కడుగు ప్రభా మీ రక్తం అనగా వేసే ఏం చేస్తారు? ఆ రక్తంతో మన పాపాలను కడుగుతారు. అందుకే పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థన ఎప్పుడు కూడా పాపాలు ఒప్పుకొనే ప్రారంభించాలి ప్రజలు. అప్పుడు మన ప్రార్థనలో బలం ఉంటుంది. మన ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉంటుంది. ముందు పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. లాస్ట్లో ఏమని అడగాలి? నా ఇష్టము కాదు నీ చిత్తమే కానీ అని లాస్ట్ పాయింట్ కూడా అడిగి ప్రార్థన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఇది చాలా ఖచ్చితంగా ఉంటుంది ప్రజలు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే సరైన భయం ఏమిటి? భయాల్లో కూడా తేడాలు ఉన్నాయి. తప్పుడు భయాలు ఉన్నాయి, మంచి భయాలు ఉన్నాయి. తప్పు భయాలేమో మోక్షం విషయం వచ్చే భయము, రోగం విషయం వచ్చే భయము, శత్రువుల వల్ల వచ్చే భయము, హల్లెలూయా, అనారోగ్యం వస్తుందేమో ఒక భయము. ప్రజలు ఇవన్నీ తప్పుడు భయాలు. ఈ భయాలు మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు కాబట్టి. అయితే మంచి భయాలు మనం ఆలోచిస్తే దేవుడికి భయపడాలి, రెండోది తల్లిదండ్రులకు భయపడాలి, మనకంటే పెద్దవారికి భయపడాలి, తర్వాత మన టీచర్స్కి భయపడాలి. అంటే మన బోధకు టీచర్స్ అంటే ఒట్టు స్కూల్లో ఉన్నారని అనుకోకండి. మన తల్లి మనం బోధిస్తుంది అనుకోండి, ఆవిడ భయపడాలి. మన నాన్న మనం బోధిస్తుంది అనుకోండి, మనం భయపడాలి. ఎవరు మనకి మంచి చెప్తారో వాళ్ళకి మనం భయపడాలి. భయపడడం అనేది వారికి మర్యాద ఇవ్వడం, వాళ్ళు చెప్పింది వింటాం. ప్రజలు దేవుని సేవకులకు లోపడాలి. ఎందుకు? వాళ్ళు దేవుని మాటలు చెప్తారు కాబట్టి. ప్రజలు వాళ్ళని మంచి చెప్పాలి. మంచి చెప్పేవారికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఇవన్నీ మంచి భయాలు. ఈ మంచి భయాలు మనం కలిగి ఉండాలి. తప్పుడు భయాలు మనం విసర్జించాలి. హల్లెలూయా. ప్రతి దానికి మనం భయపడకూడదు. దేనికి భయపడాలో దానికే, అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవునికి భయపడాలి. 3 విషయాలు నేను నేర్చుకున్నాను. ఎందుకు దేవునికి భయపడాలి? ఎందుకంటే ఒకరోజు దేవుడు వేరు చేస్తాడు కాబట్టి. ఆయన చూస్తూ ఊరుకోడు. ఒకరోజు మంచివారిని చెడ్డవారిని ఆయన వేరు చేస్తారు కాబట్టి ఆయనకి భయపడి మనం మంచి దారిలో నడిస్తే ఆయన వేరు చేసినప్పుడు మనం మంచి దారిలోకి వెళ్ళిపోతాం. రెండవది, దేవుడికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి దేవునికి? ఎందుకు దేవుడికి భయపడాలి? ఆయన ప్రశ్నిస్తాడు. అంటే ఈరోజు మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే ఈ ఆరోగ్యంతో ఏం చేస్తావు? నాకు 24 గంటలు రోజుకి ఇచ్చాను. 20 గంటలు ఎంతసేపు అంత గడిపావు? వారానికి ఒక రోజు నువ్వు ఏం చేసావు? నువ్వు దేవుడితో ఎక్కడ గడిపావు? నాన్న ఎంత ప్రేమించావు? నా కోసం ఎవరికైనా చెప్పావా? లేదంటే సిగ్గుపడిపోయావు? లేదా నా కోసం చెప్పాలి? నా సాక్షిగా ఉన్నావా? నీకు మాటలు ఇచ్చా, ఏం చేస్తావు? చూపులు ఇచ్చా, ఏం చేస్తావు? చేతులు ఇచ్చా, ఏం చేస్తావు? లెక్క అడుగుతాడు. రెండోది, అందుకే ఆయనకి భయపడాలి. 3 ఎందుకు భయపడదు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. అంటే మనం ఏదైతే భూమిపై చేస్తామో అన్ని రికార్డ్ అవుతున్నాయి దేవుని దగ్గర. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే టీచర్ హోంవర్క్ చేయమన్నారు. హోంవర్క్ చేసిన వాడికేమో మంచి పేరు వస్తుంది, మంచి మార్కులు వస్తాయి. హోంవర్క్ చేయడం ఒక పెద్దలతో దెబ్బలు పడతాయి. చూసారా? ఎవరు వీలు పట్టిన వాళ్ళకి దెబ్బలు వచ్చాయి. దేవుడు కూడా మనకు శిక్షకుడు, దేవుడు మనకి ఒక తండ్రి. ఆయన ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడికి మనం భయపడాలి. ప్రజలు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి మీ అందరిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు. మనం అందరం ఒక తండ్రికి సంబంధించిన పిల్లలమే. ఎందుకో తెలుసా? ఒకే రక్తం మన అందరిలో ఉంటుంది. ఏ రక్తం అండి? యేసు రక్తము. ప్రజలు దేవుని ప్రేమ
దేవుని రక్తం మన అందులో ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం పెట్టడానికి వచ్చిన ప్రియమైన దేవుని పెట్టారా, మీరు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి ఆవేదనలో ఉన్నా, దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు. మీ కష్టానికి, మీ ప్రయాసానికి, మీ ఆవేదనకి తప్పక జయిస్తాడు, తప్పక ఫలితం ఇస్తాడు. ప్రభుత్వం మీ పడిన ప్రయాసం అందుకని ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు మీ కథ అంతా మార్చగలరు. కథను తిరిగి రాయగలరు. మనుషులు అనొచ్చు నీ కథ మారుతుంది. మనుషులు ఒక కథ రాసి ఉండొచ్చు నీ జీవితం మీద. నీ స్నేహితులు ఏమైనా అన్నా, నీ బంధువులు ఏమైనా ఉంటా, ఒకవేళ నీ కొలీగ్స్, నీ పనిచేసే స్థలంలో ఎవరిని ఏ విధంగా నేను అవమానపరిచినా, తప్పు చేసి మాట్లాడినా, దేవుడు మాత్రం నేను వదిలిపెట్టా. ఎందుకు తెలుసుకుంటే వదిలిపెట్టడం, నేను బాగు చేయడానికి, నీ కథను మార్చడానికి. ఒకరోజు ఎవరైతే నేను అవకాశించారో వారే నీ ముందుకు వచ్చి భయపడతాను. ఎవరైతే నేను తప్పు చేసి మాట్లాడారో వారి ముందే దేవుడు నేను ఇచ్చిస్తాను. నీ తలను లేపుతాడు. నీ తలను లేపి అమ్మో నిజంగా దేవుడు నీతో ఉన్నాడు అని ఒప్పుకున్నట్లు చేస్తాను. నా దేవుడు ఒంటరి విడిచిపెట్టి కాదండి. నీ దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన బంధువుల మధ్యన, మన స్నేహితుల మధ్యన, మన చుట్టాల మధ్యన, మన శత్రువుల మధ్యన మన తనని లేపి మనల్ని హెచ్చించి దీవించి అన్ని రంగంలో కూడా బహుగా ఉన్నత స్థానంలో తీసుకెళ్ళి మనం నిలబెట్టగల శక్తిమంతుడు ప్రజలా. కాబట్టి దేవుని మీద ఎప్పుడు మీరు ఏం పెట్టకండి, ఎప్పుడు దేవుని మీద అవిశ్వాసము రానివ్వకండి. విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. మీరు నమ్మిన దేవుడే, నమ్మిన యేసయ్యే మీకు సమాధానమును, శాంతిని, ఆరోగ్యమును, సర్వమును మీకు ఇస్తాడు. ప్రజలా ఇచ్చిన వాక్య దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. అందులో ఒకసారి దేశం నుంచుందా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల దేవా, మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. దేవుని పిల్లలారా, ఒకవేళ మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే తల మొదలుకొని పాదాల వరకు ఆ భాగంలో ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు ఎత్తండి. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తారు. ఎవరండి? యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తారు. విశ్వాసంతో ఉండండి. ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రజలు మీ వాక్యం వినిండగా ప్రభువా, విన్న వాక్యం నుడిట్లుగా వాళ్ళు ఫలింపచేయండి. విన్న వాక్యం దుష్టులు ఎత్తుకొని పోకుండా నుడిట్లుగా మీ వాక్యం వాళ్ళు ఫలింపచేయండి తండ్రి. వాళ్ళ దేహం మీద చేతులు పెట్టుకున్నారు ప్రభా, విశ్వాసంతో పెట్టుకుంటారు. నా యేసయ్య బాగు చేస్తాడు అని ఎందుకంటే విశ్వాసంతో పెట్టారో ప్రభా, వాళ్ళు చూస్తున్నాం. ఈ గాయపడిన స్థానం చేత యేసు నామములో స్వస్థత వారికి కలుగునుగా. ఓ బలహీనత, అనారోగ్యమా, నీ పేరు ఏదైనా, నువ్వు ఎవరైనా సరే, నజరేయుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. వాళ్ళ దేహాన్ని ఇప్పుడు విడిచిపెట్టుకోమని గర్తిస్తూ ఉన్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత మీ దేహాలకు ఇప్పుడే కలుగునుగా. యేసు నామములో మీ తల మొదలు మీ పాదాల వరకు ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, దాని పేరు ఏదైనా, అది ఏమైనా, అది ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు యేసు నామములో మీ దేహాన్ని విడిచిపెట్టి పోనుగా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత మీకు కలుగునుగా. యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురుగా. మీ దేహంలో ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోనుగా. తండ్రి, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ పిల్లల యొక్క కుటుంబాలలో ఎవరికైనా రక్షణ లేకుంటే రక్షణ ఇవ్వండి. వాళ్ళ పిల్లలను దీవించండి, వాళ్ళ పిల్లలను దీవించండి. వాళ్ళ గృహాల్లో మీ వెలుగును పెట్టండి తండ్రి. వాళ్ళ గృహం యొక్క ప్రతి గదిని మీ వెలుగుతో నింపండి దేవా. మీ సన్నిధి కంటే వారి మీద ప్రకాశింపచేయండి. వారి సఖ్యతలో సమాధానం ఇవ్వండి. వారి సఖ్యతలు విశాలపరచండి. వాళ్ళని హెచ్చించండి, వాళ్ళని దీవించండి. వారి కష్టాజీతను ఆశీర్వదించండి దేవా. వారి పడి కష్టపడుతూ వస్తున్న జీతము వృధాగా పోకుండా, అన్ని పాలైపోకుండా, డాక్టర్స్ పాలైపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా, దొంగల పాలైపోకుండా, వాళ్ళకి కష్టపడిన కష్టము వాళ్ళు అనుభవిస్తకు సాధించండి. వారి పిల్లలందరినీ అనుభవిస్తకు సాధించండి తండ్రి. మీ పిల్లలందరినీ కూడా ನೀವು బహుగా దీవించండి. వారి దేహంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా కొట్టివేయండి తండ్రి. వాళ్ళ కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పిల్లల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పిల్లలకి మంచి జ్ఞానం ఇవ్వండి, దైవ జ్ఞానం ఇవ్వండి, దైవిక బుద్ధిని ఇవ్వండి, దైవికమైన తెలివి ఇవ్వండి, దైవిక వివేకాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి. ఎగ్జామ్లో గొప్ప సక్సెస్ సాధించే కృపనివ్వండి దేవా. అన్నిల కంటే గొప్ప మెరిట్ సాధించే కృపనివ్వండి. నీ ఆత్మను వాళ్ళు, జ్ఞానం ఇచ్చే ఆత్మను వాళ్ళు రిలీజ్ చేయండి. నీ శక్తితో వాళ్ళని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు దేవా, వాళ్ళు ఏ పని చేస్తున్నా, వాళ్ళు జాబ్ చేస్తుంటే వాళ్ళ జాబ్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. వారు వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి దేహంలో బలహీనత ఉంటే మీ పరిశుద్ధ అష్టాల చేత వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. కానీ మీ పిల్లలకు చెత్త ఉంటే ఆ చేతను తీసేయండి. డిప్రెషన్ ఉంటే అది ఇప్పుడు యేసు నామములో పోనుగా. వాళ్ళ హృదయంలో ఆందోళన ఉంటే యేసు నామములో విడిచిపెట్టి పోనుగా. బీపీ, షుగర్, సర్వ సకల రోగాలు కూడా యేసు నామములో విడిచిపెట్టి పోనుగా. సమస్తము కూడా కట్రంలో ఉండునుగా.
మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్కాలం వరకు దయచేయండి. దీర్ఘాయుష్యమంతులకు వారిని దీవించండి దేవా. వారు బయటకు వెళ్ళిన వారిని దీవించండి, లోపలికి వచ్చిన వారిని దీవించండి, వారిని తలగా చేయండి, వారి శరీరంలో సమాధానం ఇవ్వండి ప్రభా. దేవా, వారు ఎటువంటి బాధలు గుండా వెళ్తున్నా, వారి గుండెకి ఎటువంటి భారం ఉన్నా ఆ భారాన్ని నీవే తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వారి గుండె మీద ఉన్న ప్రతి భారం యేసు నామములో తొలగిపోవునుగా. యేసు నామములో సంపూర్ణ స్వస్థత వారికి ఇప్పుడే కలుగునుగాక. వారి మనిషికి మంచి శాంతి కలుగునుగాక. వారి దేహానికి సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. వారి ఆత్మ ఆత్మీయంగా బహుగా వదిలినుగాక. వారి నరాల్లో, వారి ఎముకల్లో ఎటువంటి సమస్య ఉన్నా యేసు నామములో తీరిపోవునుగాక. తండ్రి, వారిని దీవించము, ఆశీర్వదించము. మీ ప్రజలు ఇప్పుడు ఇంటికి వెళ్తుండగా వారి మార్గాలలో వారిని కాపాడండి, వారి ప్రయాణాల్లో వారిని కాపాడండి. మీ దేవదూతలుగా వారి కొరకు ఆజ్ఞాపించండి, మీ సన్నిధిని వారితో పంపించండి. విశ్వాసంతో వారికి వెళ్తుండగా నీవే వారికి తోడుగా వెళ్ళండి తండ్రి. అంతం వరకు నీవే వారిని నడిపించి మీ రాకడికి వారి ఆత్మలను సిద్ధపరచండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. ఒక చేతిని తల మీద పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు ఎత్తండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ, ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పరలోకం వైపు కడదాం. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును మా యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమిస్తున్నట్లు ఆ రుణాలు మీరు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరం మీదైనది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమైన సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోకుము. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు నా వైపు చాచండి, మీ రెండు చేతులు నా వైపు చాచండి. ప్రజలా, నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను దీవిస్తే మీ మీద దీవులు వస్తే, మీరు నన్ను దీవిస్తే నా మీద దీవులు వస్తాయి. ప్రజలా, యేసు నామములో మీ అక్కర్లని తీరిపోవును గాక, మీరు ఆశీర్వదించబడుతురు గాక, మీ పిల్లలు దీవించబడుతురు గాక, మీరు ఆత్మీయంగా పైకి వచ్చుదురు గాక, ఆర్థికంగా పైకి వచ్చుదురు గాక, ఆరోగ్యపరంగా పైకి వచ్చుదురు గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ కుటుంబాల రక్షణలో కొనసాగును గాక, మీ అక్కర్లన్నీ తీరిపోను గాక, మీ మనసుకు సమాధానం కలుగును గాక, మీ గుండె బరువులన్నీ తీరిపోను గాక, మీరు బహుగా పైకి వచ్చుదురు గాక, మీరు బహుగా ఆశీర్వించబడుదురు గాక. కృపాశ్యామములు మీ వెంట వచ్చును గాక, మీ వెంట వచ్చును గాక, మీ వెంట వచ్చును గాక. ఆమేన్. నమ్మిన రోజు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు పలికిన దీవులు ఎవరు చూశారు? విశ్వాసం ఏదైతే పలికారో నోటి నుంచి మీ వెంట వస్తున్నాయి. ప్రజలా, మీ వెంట ఏమవుతున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. ధైర్యంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. ఈరోజు ప్రార్థన మనం ముగించుకుంటాం. రేపు 10 గంటలకి ఆరాధన ఉంటుంది. 10 నుంచి 12 దాకా ఉంటుంది. ప్రతి శనివారం 7 గంటలకు ఉంటుంది. ప్రజల 7 నుంచి 8:30 దాకా ఉంటుంది. దేవుడు అందరికీ బహుగా దీవించినట్టు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.